మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించినటువంటి కరువు భత్యం డిఏ పెంపు ఉత్తర్వులు నవంబర్ తొలి వారంలో వెలువడినట్లు తెలుస్తుంది. సో డిఏ మంజూరుకు సంబంధించిన ఫైలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ మాసానికి చెందిన జీతాల చెల్లింపు తదితర పనుల్లో బిజీగా ఉండడంతో ఉత్తర్వులు జారీ కాలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నవంబర్ తొలి వారంలో 3.144% డిఏ పెంచుతూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2019 జనవరి 1 నుంచి ఈ పెంచిన డిఏ అనేది వర్తించడం జరుగుతుంది. సో మరి ఈ డిఏ అనేది 3.144 ఏదైతే పెంచడం జరుగుతుందో, సో ఇట్లా పెంచితే మరి డిఏ అనేది ఎంత పెరుగుతుంది, సో ఏ బేసిక్ పే వాళ్ళకు డిఏ ఎంత పెరుగుతుంది, సో గతంలో ఉన్నటువంటి డిఏకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఎంత ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ చూడొచ్చు, ఈ ఏదైతే డిఏ అనేది మరి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంవత్సరానికి 2 సార్లు అనేది పెంచడం జరుగుతుంది. ఒకటి జనవరిలో పెంచితే మరొకటి జూలైలో పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి డిఏ ఏదైతే ఉందో 30.392 ఇది మనకు 2018 జూలైకి సంబంధించినటువంటి డిఏ. సో కొత్త డిఏ మనకు 2019 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. సో అదేంటంటే మనకు 33.536% డిఏ. సో మనకు పెరగాల్సినటువంటి డిఏ శాతము 3.144. సో దాంతో మనకు 33.536% డిఏ చేరుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే పిఆర్సీ 2013కు సంబంధించినటువంటి బేసిక్ పేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, సో ఇప్పుడు ఈ బేసిక్ పేలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరూ ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ పేస్ ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళ యొక్క బేసిక్ పే ఉంటుంది. సో వాళ్ళకు ఇప్పుడు వస్తున్నటువంటి ఓల్డ్ డిఏ అంటే ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్నటువంటి డిఏ, సో ఆ డిఏకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో కొత్త డిఏ ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి పెరగడం ద్వారా ఎంత అంటే కొత్త డిఏకు పాత డిఏకి ఎంత డిఫరెన్స్ ఉందో అది ఇక్కడ మనకు తేడా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు, మీ యొక్క బేసిక్ పే సో ఎక్కడుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు బేసిక్ పేస్ అనేది మనకి లైన్లో ఉన్నాయి. సో చివర 40,270 నుంచి మళ్ళీ ఇక్కడ బేసిక్ పే అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇట్లా ఈ బేసిక్ పేలలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదో ఒక బేసిక్ పే అనేది ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డిఏ టేబుల్ ద్వారా మీ యొక్క బేసిక్ పేకు ఎంత డిఏ పెరుగుతుందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొత్తగా ఎగ్జిట్లో చేయనటువంటి అభ్యర్థులకు చూసినట్లయితే మనకు 21,230 అనేది బేసిక్ పే ఉంటుంది, 21,230. సో వీళ్ళకు ఓల్డ్ డిఏ చూసినట్లయితే 6,452. అదేవిధంగా కొత్త డిఏ చూసినట్లయితే 7,120. సో తేడా చూసినట్లయితే 667. సో ఇట్లా ప్రతి నెల 667 రూపాయలు వాళ్ళ యొక్క శాలరీలో మరి పెరుగుదల అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు డిఏ సంబంధించినటువంటి జియో అనేది నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో మరి విడుదల అవుతుంది కాబట్టి, సో ఈ జియోలో మనకు 2019 జనవరి 1 నుంచి ఏ నెల వరకు అంటే అక్టోబర్ వరకు నవంబర్ వరకు మనకు ఏరియర్స్ 9 నెలలు లేదా 10 నెలల ఏరియర్స్ అనేది 10 లేదా 11 నెలల ఏరియర్స్ అనేది మరి జీపీఎఫ్ అకౌంట్లో అనేది పడడం జరుగుతుంది జీపీఎఫ్ హోల్డర్స్కి అయితే. సో లేదంటే సిపిఎస్ అకౌంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకైతే 10% సిపిఎస్ అకౌంట్లో ప్రాన్ అకౌంట్లో పడి మిగతా 90% డైరెక్ట్ శాలరీ అకౌంట్లోనే పడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు సిపిఎస్ఆర్ జీపీఎఫ్లో ఉంటుంది, అదేవిధంగా ఎప్పటి నుంచి మనకు శాలరీలో ఇది రావడం జరుగుతుంది అనేది జీవోలో పేర్కొనడం జరుగుతుంది. సో ఈ డిఏ టేబుల్ అనేది మనకు మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించినటువంటి న్యూ డిఏ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.